నంద్యాల పట్టణంలోని పింగళి సూరణ శాఖ గ్రంథాలయం నందు సోమవారం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. మనిషి మారితే సమాజం మారుతుందనే సందేశాన్ని అందించిన గొప్ప మానవతావాది, ప్రజల గుండెల్లో నిలిచిన తత్వవేత్త వేమన అని సాహితీ స్రవంతి నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాసమూర్తి అన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సోమవారం నంద్యాలలోని పింగళి సూరణ శాఖ గ్రంథాలయంలో ప్రజాకవి వేమన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, సత్యం చెప్పడం, ధైర్యం, శ్రమను గౌరవించడం, సంస్కారం, మనిషిని మనిషిగా చూడడం, మానవత్వం ఇవే వేమన బోధించిన జీవన సూత్రాలన్నారు. సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వేమన సమాజంలోని కుల వ్యవస్థను, అంధవిశ్వాసాలను తన పదాల ద్వారా నిర్భయంగా ప్రశ్నించాడన్నారు. ముఖ్య అతిథి చిన్నయసూరి సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ వైష్ణవ వెంకట రమణమూర్తి మాట్లాడుతూ, వేమన చెప్పిన సత్యం కాలాతీతమైంది. అవినీతి, అసమానత నిండుకున్న నేటి సమాజానికి వేమన పద్యాలు మార్గదర్శకం అవుతాయన్నారు. ఎన్జిఓ నాయకులు హుస్సేన్ రెడ్డి, మణిశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ, వేమన కవిత్వంలో మనకు ఒక తిరుగుబాటు, సంఘ సంస్కరణ కనిపిస్తుందని, ఆయన పలుకులు మన జీవితాల్లో వెలుగులు నింపుతాయన్నారు. వేమన దార్శనికత అనే అంశంపై జరిగిన సదస్సులో కవిరాజు గంగుల నాగరాజు, జన విజ్ఞాన వేదిక కార్యదర్శి గోపాల్, దంత వైద్యులు కిషోర్లు మాట్లాడుతూ, నేటి సమాజానికి వేమన సాహిత్యం యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు. కవులు నీలకంఠమాచారి, కొప్పుల ప్రసాద్, రఫీ, మహబూబ్ బాషా, నరేంద్ర చేసిన పద్యాలాపన అందరినీ అలరించాయి. రోటరీ స్కూల్ విద్యార్థులు ఆలపించిన వేమన పద్యాలు ఆకట్టుకున్నాయి. పద్యాలాపన చేసిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అవ్వారి శేషపని, లలితా సరస్వతి, అన్నెం శ్రీనివాసరెడ్డి, రోటరీ క్లబ్ సభ్యులు వెంకట సుబ్బయ్య, వెంకటేష్, రమేష్, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో స్ఫూర్తిదాయకమైనటువంటి పద్యాలు కూడా ఉన్నాయి. అందులో నాకు నచ్చినటువంటి ఒక చిన్న పద్యాన్ని నేను చదివి వినిపిస్తాను. అదేంటంటే, భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్వమెల్లను, శ్రమలోన పుట్టు సర్వంబు తానవును, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం నన్ను చాలా ఆకర్షించింది. చిన్నప్పుడే కష్టపడితే అన్నీ సమకూరుతాయన్నటువంటి విషయాన్ని ఆయన అందరికి చెప్పడం జరిగింది. మరి ఈ విధంగానైనా సరే ఆయన పద్యాలతో కాకుండా ఆయన ఇచ్చినటువంటి సూచనలను సమాజంలో ఆచరించి మెరుగైన సమాజం కోసం పాటుపడతామని చెప్పి తెలియజేస్తూ, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. ముఖ్యంగా విద్యార్థులకు చాలా ప్రేరణ కలిగించేవి. ఈరోజు వ్యక్తిత్వ వికాసం పేరుతో మనం డబ్బు పెట్టి కోర్సులు చేస్తున్నాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే కోర్సు ఏం చేస్తున్నాం అంటే పర్సనల్ డెవలప్మెంట్ కోర్సు అంటారు. అంటే అవి ఏంటివంటే అవన్నీ కూడా హితోక్తులే. అంటే వ్యక్తికి విజయానికి బాట వేయడానికి సూచనలు కలిగించడమే వ్యక్తిత్వ వికాసం. అటువంటిది ఇప్పట్లో కాదు, మన వేమన ఎప్పుడో చెప్పిన వ్యక్తి. కాబట్టి మన రాయలసీమ ప్రాంత వాసిగా అలతి పదాల ఆట విలదితో తన తూటాలను పేల్చినటువంటి వ్యక్తి, పదునైనటువంటి మాటలు, నేరుగా హృదయాన్ని తాకేటటువంటి వాగ్బాణాలతో ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కృషి చేశారు. ప్రతి పద్యము కూడా పట్టుదలను పెంచేది, అట్లే వ్యక్తిత్వ వికాసాన్ని మేల్కొల్పేది. అటువంటివన్నీ కూడా చేయడంలో ఆయన దిట్ట. ఒక మాట చెప్తాడు, పట్టరాదు పట్టి విడవరాదు, పట్టనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడిచచ్చుట మేలయ, విశ్వదాభిరామ వినురవేమ. పట్టు అనే పదమే 10 సార్లు వస్తూ పట్టుదల గురించి చెప్తుంది. దీనికంటే గొప్ప వ్యక్తిత్వ వికాసం ఏం లేదు. ఇటు తల్లిదండ్రులను ఎట్లా చూడాలనేది కానీ, పట్టుదలతో విజయాలు ఎట్లా సాధించాలనేది కానీ, మానవుల మన చుట్టూ ఉండేటువంటి మనుషుల మనస్తత్వాలు, స్వభావాలు కానీ ఇవన్నీ కూడా ఆయన అనుభవపూర్వకంగా చెప్పినటువంటివి.
సమాజమేటి మార్గదర్శక మహాకవి యోగి వేమన అందుకునమయ్య ఈ వేళ మా శిరప్పులకు నమస్కృతుల సమాజ తీరుతెన్నుల మానవ భిన్న పోకడల పామరులకు అర్థమవు రీతిగా ఆకలి పద్యాలైన కవివర సగటు మనిషి నడతల అంతర్బాహ్య ఆలోచన సరళుల అలతి తెలుగు పదాల చేకూర్చిన సహస్రాధిక పద్య ములుకులతోడి జనతన సామాజిక స్పృహ కలిగించిన చైతన్య దీప్త ఆధ్యాత్మికతను తాత్వికతను లౌకికతను పారమార్థికతను ప్రాపంచిక వ్యవహార రీతులను పారదర్శక రీతి తేటతెల్లపరిచిన మహామనీషి మన వేమనార్య. నాటికి నేటికి ఏ నాటికి సామాజిక చైతన్య దివగా తన తరాలుగా రేపటి భవితకు ఓ వేగుచుక్కగా అజరామర కీర్తి శిఖర రెపరెపలాడుతున్న సత్ సాహితీ కేతనమా, తెలుగు సాహితీ కళామ తల్లి క్రాంతి కిరణమా, మహాకవి యోగి వేమనార్య అందుకున్నవయ్యా నీ జయంతి వేళ మా మనప్పులకు నమస్సుమాంజలు.